వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 29వ రోజు పారాయణం. ఒక సర్పమును హారముగా మార్చుట అనియు ముత్యాల హారముగా మార్చుట ఎంతటి చెడునైనా మంచిగా మార్చగలనని దత్తుడు చెప్పుటయే అని ప్రశంసించెను. రాజును రాణియు సంతోషపడినారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఉండిరి. ఇంతలో హుండుడను రాక్షసరాజు కుమార్తె తన చెల్లులతో ఇంద్రుని నందనవనమున విహరించుచుండగా చారణులు ఒక గీతము పాడుచూ పోవుచుండిరి. అది ఆమె విన్నది. దాని భావము, భూలోకంలో ఆయువన రాజునకు విష్ణు అంశతో ఒక పుత్రుడు పుట్టబోవుచున్నాడు. వాని చేతిలో హుండనికి మరణం ఉన్నది అని కీర్తనలో ఉన్నది. ఆమె వెంటనే పోయి తండ్రికి తెలిపినది. ఆ రాక్షసునకు పూర్వమే అశోక సుందరి శాపం ఇచ్చినదని జ్ఞప్తికి వచ్చెను. తక్షణమే ఆ రాణి అంతఃపురమునకు పోయి అనేక విధముల ఆమె గర్భ విచ్చిత్తికై ప్రయత్నములు చేసెను. 3 విధముల తేజస్సు ఆమెను చుట్టూను రక్షణ ఇస్తున్నట్లు గ్రహించెను. తరువాత రాణి ఇందుమతికి ప్రసవ వేదన కలిగెను. సకల గ్రహ నక్షత్ర యోగములన్నీ శుభలగ్నమునందుండగా ఆమెకు పుత్రుడు దయించెను. రాక్షసుడు అతని కొరకు వేచి ఉండెను. పుత్రోదయం అయినదని మహారాజుకు వార్త చెప్పబోయిన దాసిని హుండుడను రాక్షసుడు ఆవేశించెను. ఆ రూపంగా పురిటి గదిలోకి పోయి శిశువును చేతిలోకి తీసుకుని బయటకు వచ్చి ఆకాశ మార్గాన తన ఇంటికి తీసుకుని వచ్చెను. భార్య చేతికిచ్చి, వీడు నా శత్రువు, నా అంతకుడు, వీడిని తరిగి కూర వండి నాకు వడ్డించు అని చెప్పెను. రాణి కూడా ఈ బాలుని లక్షణములను చూచి జాలిపడినది. ఇంత తేజోవంతుడైన బాలునికి నా భర్త భయపడుచున్నాడు. ఇతడు చేసిన దురాగతాలలో ఇదొకటి. శిశుహత్య మహాపాపం. ఇటువంటి పాపాత్మునికి ఎప్పటికైనా ముప్పు తప్పునా అని బాధతోనే వంటవానికి పంపినది. వంటవాడు బాలుని ముఖ లక్షణములను గమనించి, ఎవడో రాజకుమారుడే అయి ఉండును, ఆయనను తన యజమాని చెప్పినట్లు చేయాలి కావున కత్తితో ఒక వేటు వేసెను. శిశువు ప్రక్కకు జరుగగా కత్తి విరిగిపోయెను. ఆశ్చర్యముతో దైవము రక్షించదలచిన వాడిని చంపుటకెవరితరము అని ఆలోచించి ఆ బాలుని రక్షించవలనని నిశ్చయించుకొని దాసి సహాయంతో ఒక లేడిని చంపి వండి ఆ కూర హుండ రాక్షసునికి తినిపించిరి. వాడు తృప్తిగా, నాకిక మృత్యువెక్కడిది, నేనే మృత్యువుకు మృత్యువును అని అట్టహాసము చేసెను. వంటవాడును దాసియు కలిసి ఆ శిశువును వశిష్ఠ మహర్షి ఆశ్రమము ముందు పరుండబెట్టి వెళ్ళిపోయిరి. రాజు రాణి తమకు పుట్టిన పుత్రుడు అదృశ్యమైపోగా తీవ్రమైన దుఃఖంతో దిక్కుతోచక రోధించారు. రాజు తన సైన్యాన్ని 4 దిక్కులకు పోయి వెదకి తెమ్మన్నాడు. నగరమంతయు దుఃఖ సాగరంలో మునిగిపోయినది. లేక లేక ఇంతకాలానికి రాజుగారికి పుత్రుడు పుట్టి ఇలా మాయమైనాడంటే ఇది ఎవరి కుట్రనో అని అందరూ విచారించసాగిరి. వశిష్ఠ మహాముని తన గుమ్మం ముందున్న శిశువుని చూచి ఆశ్చర్యపడెను. వీడెవ్వరి వాడై ఉండును అని ఇతర మునులకు పిలిచెను. మునులారా, ఈ దైవ ఘటనను గమనించండి. ఈ బాలుని యందు రాజలక్షణములు గోచరించుచున్నవి. దేవలోకమునందు ఉండవలసిన వాడనిపించుచున్నది అని బాలుని తమ చేతి యందుంచుకొని, ఇది ఏదో దైవ ఘటనయై ఉండును, వీడు కారణ జన్ముడు అని అతని భవిష్యత్తును తన దివ్య దృష్టితో చూచి తెలుసుకొనెను. ఈ బాలుడు దోషములను పరిహరించువాడు కావున వీనికి నహుషుడు అని నామకరణము చేసేదనని తానే తండ్రి స్థానమున ఉండి వానికి జాతకర్మాదులు ఆచరించెను. తదుపరి మునిపత్నులను ఎంతో అల్లారు ముద్దుగా ఆడించుచుండిరి. ఈ బాలుని కోల్పోయిన తల్లిదండ్రులు ఎంత దుఃఖిస్తున్నారో అని కొందరు బాధపడిరి. కొంతకాలము పిమ్మట వశిష్ఠ మహామునియే బాలునికి ఉపనయనము చేసి విద్యాభ్యాసము చేయించెను. తరువాత అతడు రాజలక్షణములు కలిగి ఉన్న కారణమున ధనుర్విద్యా పారంగతునిగా చేయబూని శస్త్రాస్త్ర విద్యలను గరిపెను. సకల కళా కోవిదుడిగా అతనిని తీర్చిదిద్దెను. వేదశాస్త్ర విజ్ఞానము, వేదాంత జ్ఞానమును బోధించెను. అతి తక్కువ వయసులోనే అతడు సకల విద్యా పారంగతుడాయను. బ్రహ్మతేజము ముఖమునందు తాండవించును.
భుజములందు క్షాత్ర తేజము ప్రస్ఫుటముగా కనిపించుచుండెను. శరచాపములు చేతబట్టి ఆ ఎడవిలో విహరించు ఆ బాలుణ్ణి చూచి ప్రతివారు ఆశ్చర్యపోవుచుండిరి. బాలుణ్ణి దూరం చేసుకున్న తల్లిదండ్రుల బాధ వర్ణింప మాటలు చాలవు. వారు రోధించి కన్నుల నీరు ఇంకిపోయెను. ఎంతకాలమైనా బాలుని ఆచూకీ తెలియలేదని వారిరువురును దత్తాత్రేయ స్వామి వరప్రసాది అయిన పుత్రుణ్ణి అపహరించినారు. మేమేమీ ఇతరులకేనాడూ హాని చేసి ఉండలేదే అని రాణి ఏడ్చి ఏడ్చి మూర్ఛిల్లి పడిపోయినది. ఆ రాజును ఆమెను సేద తీర్చి ఓదార్చుచు తానును బాధపడుచు, ఓ దైవమా, నీవే దత్తుని రూపంలో వరమిచ్చి ఈ విధంగా బాధలు కలిగించేవా? నేనెంత దౌర్భాగ్యుడను! బ్రహ్మరాతయను కొనుటకు 3 మూర్తుల మూలమైన వాడే ఆశీర్వదించెను గదా. నా జీవితము చరిత్ర పుటలలో ప్రసిద్ధమగును. నా వంటి దురదృష్టవంతులు భూమిపై ఉండరు. ఈ జీవితం ఎందులకు అని రోధించెను. ఆకాశము వంక చూచి, హే పరమాత్మ, హే దత్తమూర్తి, ఇంక నేనెందుకు బ్రతకవలెను అని రోధిస్తుండగా నారద మహర్షి దిగివచ్చెను. ఆయు ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకొని చూచుచుండగా నారదుడిట్లని చెప్పాను. రాజా, విచారించవద్దు. నీ కుమారుడొక దైవ కార్యము కొరకు ఒక చోట పెరుగుచున్నాడు. సురక్షితంగానే ఉన్నాడు. అతడక్కడనే పెరిగి పెద్దవాడై సకల కళా పారంగతుడై విజ్ఞాని అయి ధీరుడై వీరుడై శూరుడై ఒక అసురుణ్ణి చంపి చక్కని కన్యను పెళ్లాడి నీ కోడలిని కూడా తీసుకొని నీ వద్దకు రాగలడు. అంతవరకు మీరు అతని విజయాన్ని కాంక్షిస్తూ భగవంతుని ప్రార్థించుకొనుడు. మీ రాజ్యమే కాక అతడు దేవరాజ్యమును కూడా ఏలగల సమర్థుడు. మీరు విచారము మాని సుఖముగా ఉండు. ఇది రహస్యము. ఎవ్వరికినీ చెప్పవలదని చెప్పి వచ్చిన దారినే పోయెను. రాజు రాణితో ఈ విషయమును తెలిపి, ఇది రహస్యమనియు మనమెంతో అదృష్టవంతులమేనని దత్తదేవుణ్ణి ప్రార్థించుకొని తమ కుమారుని క్షేమమును కోరి భగవదారాధన చేయుచుండిరి. 15 సంవత్సరములు గడిచెను. ఒకనాడు వశిష్ఠ మహర్షి నహుషుని యథాప్రకారముగా అడవికి పోయి దర్భలు, సమిధలు, కందమూలములు, ఫలములు సేకరించి తమ్మని పంపెను. ఆ నహుషుడు అన్నీ సేకరించుకుని తిరిగి వచ్చుచుండగా ఆకాశ మార్గమున పోవు కిన్నెర దంపతుల మాటలు వినవచ్చెను. ఆ సంభాషణలో వారు, ఈ బాలుడు ఆ యువన రాజు కొడుకు. హుండాసురుణ్ణి సంహరించుట కొరకే దత్తుడి తనని పుట్టించెను. శివకన్య అయిన అశోక సుందరిని వాడు చెరపట్టినందుకు ఆమె వారిని శపించినది. నిన్ను అంతమొందించిన మానవుడే నా భర్త అని శపించినది. నా అందులకై ఆ రాక్షసుడి తనని పుట్టగానే తల్లిదండ్రులకు దూరం చేసి చంపాలనుకొనెను. కానీ దత్త సంకల్పముతో ఇతడు వశిష్ఠుల వారిచే పెంచబడి సకల విద్యలందు ఉత్తీర్ణుడాయను. ఇక అసుర సంహారము, ఇతనికి పరిణయము జరగవలసి ఉన్నది. ఆ శుభలగ్నం ఎప్పుడో ఆ దత్త భగవానుడే నిర్ణయించవలెను అని వారు సంభాషించుకొనగా నహుషుడు విని వేగమే వచ్చి గురుదేవులైన వశిష్ఠుల వారికి సర్వము తెలిపి ఇందలి నిజానిజములను మీరే తెలుపగలరని పలికెను. ఇది దత్త కథా సుధారణం. దత్త భాగవతం 29వ రోజు పారాయణము సంపూర్ణం.